హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే ఈ వీడియో ఈ బిల్డింగు అద్దెకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పైన G+1 బిల్డింగ్ ఇది. పైన ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు కింద మాత్రం 3 BHK 3 బెడ్రూమ్లు, 3 అటాచ్డ్ బాత్రూమ్లు, పెద్ద హాలు, కిచెను ఇలా ఉన్నది. ఇది సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ కార్నర్ ఇల్లుని ఓన్లీ కమర్షియల్ ఆఫీస్ పర్పస్కి మాత్రమే అద్దెకి ఇవ్వబడుతుంది. ఎలాంటి వాటికి అంటే పర్మనెంట్గా ఉండే కంపెనీస్, అంటే ఫర్ సపోజ్ బ్యాంక్ సెక్టర్లకి కానీ, బ్యాంక్కి సంబంధించిన ఆఫీసులకు కానీ, అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. ఇది సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ బిల్డింగు మన కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో కాపు కళ్యాణ మండపం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కాపు కళ్యాణ మండపానికి వెళ్ళే మార్గం మధ్యలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది. ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 3. వివరాల కొరకు సంప్రదించాల్సిన నంబర్స్ కూడా చూడండి. అలాగే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి క్లియర్గా చూసేద్దాము రూమ్ సైజెస్ ఎలాగున్నాయి, అలాగే బిల్డింగ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఎలాగుందో ఒకసారి మనం వీడియో మొత్తం చూసి ఆ తర్వాత వివరాల కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించేద్దాం. ఓకేనా? ఇప్పుడు చుట్టూ చూసాము, ప్లస్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రంట్లో సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ కూడా టేక్వుడ్ డోర్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా షైనింగ్ ఉంది చూడండి. మెస్ డోర్స్ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్. లోపలికి వచ్చాము ఇప్పుడు. చూడండి, ఇదంతా ఆఫీస్, ఓన్లీ ఆఫీస్ పర్పస్లకే ఉపయోగపడుతుంది కాబట్టి 3 phase కరెంటు కూడా ఉంది. మనకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఏరియా. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోనే ఈ బిల్డింగ్ ఉంది, 100 అడుగుల రోడ్డుకి. సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఈ బిల్డింగు. సౌత్ ఫేసింగ్ రోడ్డు వచ్చేసరికి 100 అడుగుల రోడ్డు, వెస్ట్ ఫేసింగ్ రోడ్డు వచ్చేసరికి 50 అడుగుల రోడ్డు. అలాగే 3 phase కరెంటు కూడా ఉంది దీనికి. ఇంకొక విషయం మీరు క్లియర్గా గమనించుకోవాలి, ఇంటీరియర్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంది ఫ్రెండ్స్. బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా, బాత్రూమ్స్ కూడా అన్నీ కూడా క్లియర్గా మేము తీయడం జరిగింది చూడండి. ఇంకొక మెయిన్ విషయం మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్. అదేమిటి అంటే ఏ ఆఫీస్కైనా సరే వెహికల్ పార్కింగ్ కంపల్సరీ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్ అవుట్ సైడ్ మాత్రం చాలా ఎక్కువ స్పేస్ ఉంది. హాయిగా కార్స్ అన్ని, ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని బైకులు కావాలంటే అన్ని బైకులు పార్క్ చేసుకోవచ్చు ఈ బిల్డింగ్ చుట్టూ కూడా. ఎందుకంటే కార్నర్ హౌస్ కాబట్టి, అంటే సౌత్కి 100 అడుగుల రోడ్డు, అలాగే వెస్ట్కి కూడా 50 అడుగుల రోడ్డు. మనకి ఎన్ని కార్లు కానీ ఎన్ని బైకులు కానీ మనం హాయిగా పార్క్ చేసుకునే అవకాశం ఉన్న ఏకైక ఇల్లు అనేసి నేను చెప్తాను ఖచ్చితంగా. తర్వాత మనకి ఏదైనా వివరాల కొరకు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు మరిన్ని వివరాలన్నీ మీకు తెలియజేసి, ఇంకో విషయం మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్. ఈ ఏరియా కమర్షియల్ ఏరియా కదా, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, అలాగే కాలేజెస్ ఉన్నాయి, అలాగే కళ్యాణ మండపాలు ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్, మరి ముఖ్యంగా హాస్పిటల్స్ ఉన్నాయి ఇవే బిల్డింగ్ దగ్గర. మరి ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి, కాకినాడకు సంబంధించిన గొడా ఆఫీస్ పక్కనే ఈ బిల్డింగ్ అయితే ఉండడం ఎవరికైనా ల్యాండ్ మార్క్ అడ్రస్కి చెప్పడానికి చాలా ఈజీ అవుతుంది అనేసి నేనైతే ఖచ్చితంగా మీకు చెప్పగలను. కాబట్టి ఏదైనా ఆఫీసులకి, గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, అలాగే ప్రైవేట్ సెక్టర్ లిమిటెడ్ కంపెనీలకి సంబంధించిన ఆఫీసులకు కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ముఖ్యంగా బ్యాంకింగ్ ఆఫీసులకు కానీ, హెడ్ ఆఫీసులకు కానీ, అలాగే బ్యాంకులకి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలకి కానీ బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ఏరియా. మీకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. వివరాలన్నీ దగ్గరుండి తీసుకెళ్ళి మీకు బిల్డింగ్ ఓనర్సే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Thank you for watching.